వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్రాబబిలిటీలో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 13.1 లోని ఆల్ ప్రాబ్లమ్స్ ని కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో తెలుగు వివరణతో నేర్చుకోబోతున్నాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ఎక్సర్సైజ్ 13.1 లో 1 to 9 ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా విత్ నెసెసరీ కాన్సెప్ట్స్. ఆ ప్రాబ్లం చేయడానికి అవసరమైన కాన్సెప్ట్ ని ప్రాబ్లం చేసే ముందు దాన్ని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టాపిక్ కి ముందు ఉన్నటువంటి టాపిక్స్ చూడడం వాళ్ళకి డిస్క్రిప్షన్ లో వీడియో కింద డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ ని ఎంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ముందుగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ప్రాబబిలిటీ అనే డెఫినేషన్ ని మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండు రకాలుగా, ఒకటి ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అండ్ థియరిటికల్ ప్రాబబిలిటీ. జనరల్ గా మనం ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఈ థియరిటికల్ ప్రాబబిలిటీయే అన్నిటికీ యూజ్ చేస్తాం. ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అనేది ఏంటంటే ఏదైనా ఒక ఈవెంట్ కొన్ని ట్రయల్స్ జరిగినప్పుడు అక్కడ దానికి ఫేవర్ గా ఎన్ని వచ్చాయని మనకి ఇచ్చినప్పుడు మాత్రమే ఇది వాడతాం. జనరల్లీ ప్రాబబిలిటీ మీన్స్ నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే కొన్నిసార్లు ప్రయత్నించినప్పుడు ఏదైనా ఒక ఘటన జరగడానికి ఎన్నిసార్లు మొత్తం ప్రయత్నించాము, అందులో మనం అనుకున్నది ఎన్నిసార్లు జరిగింది, దీన్ని ఈ న్యూమరేటర్ డినామినేటర్ గా తీసుకుంటే వచ్చేది మనకి ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు థియరిటికల్ ప్రాబబిలిటీ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ. ప్రధానంగా మనం వాడేది ఈ ఫార్ములా. So probability of an event E equal to number of outcomes favorable to E by number of all possible outcomes of the experiment. దీన్నే మనం షార్ట్ కట్ లో నెంబర్ ఆఫ్ E by నెంబర్ ఆఫ్ S అని సూచిస్తాం. అంటే ఒక ఈవెంట్ మనం జరగాలి అనే ప్రాబబిలిటీ అడిగినప్పుడు ఆ ఈవెంట్ జరగడానికి ఎన్ని ఫలితాలు ఫేవర్ గా అనుకూలంగా ఉన్నాయి అనే దాన్ని నెంబర్ ఆఫ్ E అంటాం. మొత్తం అసలు అక్కడ ఆ ఎక్స్పెరిమెంట్ లో పాసిబుల్ అయ్యేటువంటి అన్ని అవుట్కమ్స్ అంటే సాధ్యమయ్యేటువంటి అన్ని ఫలితాలని శాంపిల్ స్పేస్ అంటాం. దాన్ని నెంబర్ ఆఫ్ ఎస్ తో సూచిస్తాం. కాబట్టి మీకు ఏ ఈవెంట్ అయినా అంటే దీని ఆధారంగా మనం ఎప్పుడు కూడా ఒక షార్ట్ ఫామ్ లో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ రాసాము. ఆ ఈవెంట్ యొక్క నేమ్ ని బట్టి అనమాట. సపోజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఒక ఈవెంట్ ఎక్స్ అన్నాం అనుకోండి, అంటే మన షార్ట్ ఫామ్ ఎలా రాయొచ్చు, ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎస్ మీన్స్ శాంపిల్ స్పేస్. అంటే ఒక ఎక్స్ అనే ఈవెంట్ జరగడానికి అనుకూలంగా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి బై మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ప్రాబబిలిటీ దేనికైనా వర్తిస్తుంది అన్నమాట. పి ఆఫ్ ఎక్స్ అంటే రాస్తాం. ఇదే విధంగా ఒక ప్రాబబిలిటీ ఆఫ్ వై అంటే నెంబర్ ఆఫ్ వై బై నెంబర్ ఆఫ్ ఎస్. అంటే ఇలా మీకు ఈ రెండు సూచించడానికి కారణం ఏంటంటే ఈ ఫార్ములా మీద ముందుగా పూర్తి అవగాహన రావడం కోసం. మనకి ఏ ప్రాబ్లంలో అయినా ఫైనల్ గా ఎక్కువ అడిగేది ప్రాబబిలిటీ ఎంత అని. కాబట్టి ప్రాబబిలిటీ చెప్పాలంటే ఆ ఈవెంట్ జరగడానికి అక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది న్యూమరేటర్ రావాలి. టోటల్ గా అక్కడ ఎన్ని మొత్తం అవుట్కమ్స్ వస్తాయి అనేది డినామినేటర్ గా రావాలి. సో మీకు చాలా ఈవెంట్స్ కి సేమ్ ఛాన్స్ ఉంటూ ఉంటుంది. వాటిని మనం ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటాం, తెలిసిందే. సో ముందుగా మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. బిగినింగ్ లో కొన్ని బిట్స్ టైప్ ఉన్నాయి, పూర్తి చేశాక మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్తాం. సో ఎక్సర్సైజ్ 13.1 స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మొదట మనకి ఇచ్చినవన్నీ కూడా ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ లో ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్పుకున్నాం. ఒకసారి మరి వీటి ఆన్సర్స్ మనం ఫిల్ చేద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ. అంటే ఈ అనే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ నాట్ ఈ కానిది అంటే ఈ జరగకపోవడం అనే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ టోటల్ చేస్తే ఎంత వస్తుంది. ఏ ఈవెంట్ అయినా జరుగుతుంది లేదా జరగదు, రెండే ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి టోటల్ ప్రాబబిలిటీ టోటల్ గా ఒక షూర్ ఈవెంట్ సూచిస్తుంది కనుక ఎప్పుడు కూడా ఈ రెండింటి యొక్క ప్రాబబిలిటీ యొక్క టోటల్ మనకి ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఎందువల్ల మనకి ఒక ఈవెంట్ జరగడానికి ఉన్న ఛాన్సెస్ పోగా రిమైనింగ్ ఛాన్సెస్ జరగకపోవడానికి ఉంటాయి. కాబట్టి ఆ రెండింటి యొక్క టోటల్ ఎప్పుడు కూడా 100% పూర్తవుతుంది కనుక 100/100 లాగా ఇక్కడ 1 వస్తుంది అనమాట. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈజ్. అసలు జరగదు. కెనాట్ హ్యాపెన్ అంటే ఏంటి, ఈవెంట్ జరగడానికి అవకాశం లేదు అనే దాని ప్రాబబిలిటీ. అసలు జరగదు కాబట్టి దాని ప్రాబబిలిటీ ఎంత అని చెప్తాం మనం, 0. సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్. ఇలా ఛాన్సే లేని ఈవెంట్ ని ఏమంటారు, మన డైలీ లైఫ్ లో కూడా వాడే ఉపయోగం అంటే అది అసలు 0% అవకాశం ఉంది, అసలు జరగడానికి అసంభవం అనే దాన్ని మనం ఏమని పిలుస్తాం, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో ఇక్కడ మనం ఫిల్ చేయాల్సింది అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అని ఇదివరకే మనం నేర్చుకున్నాం. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్ ఈజ్. సర్టెన్ టు హ్యాపెన్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉందని మనం చెప్పేది అనమాట. షూర్ అని అర్థం. సో ఇక్కడ గ్యారంటీగా జరుగుతుంది అనేటువంటి ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ హైయెస్ట్ వాల్యూ మనం 1 అని మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా అటువంటి యొక్క ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1 అవుతుంది. సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఏమని పిలుస్తాం, ఈ పేరులో ఉంది కొంత సర్టెన్ ఈవెంట్ అనొచ్చు లేదా ష్యూర్ ఈవెంట్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ష్యూర్ ఆర్ సర్టెన్, రెండు వర్డ్స్ నేను రాస్తున్నాను, ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్. ఎక్కువగా మనం ష్యూర్ ఈవెంట్ అనే మాట ఉపయోగిస్తూ ఉంటాం.
ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్. ఇదన్నీ కూడా మనకి ప్రీవియస్ టాపిక్స్ లో చెప్పిన పాయింట్సే. ఒక ఎక్స్పెరిమెంట్ లో అనేక ఈవెంట్స్ ఉంటాయి. ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఒక్కొక్క అవుట్కమ్ ని ఒక్కొక్క ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఈ అన్ని అవుట్కమ్స్ యొక్క ప్రాబబిలిటీస్ యొక్క టోటల్ ఎంత అవుతుంది అంటే మళ్ళీ మనం చెప్పుకున్నట్లుగా అది ఒక షూర్ ఈవెంట్ కి సమానం కాదు, మొత్తం శాంపిల్ స్పేస్ యొక్క ప్రాబబిలిటీ అవుతుంది కనుక దీని ఆన్సర్ కూడా ఎప్పుడు కూడా 1. మనం ఎప్పుడు కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కానీ అంటే ఒకటి జరిగితే మరొకటి జరగకపోవడం అనే నెగిటివ్ సెన్స్ తీసుకున్నా లేదా అక్కడ ఉన్నటువంటి అన్ని అవకాశాల ప్రాబబిలిటీస్ కూడా రావాల్సింది ఎప్పుడు కూడా 1. ఇక లాస్ట్ బిట్ ఇందులో ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డాష్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డాష్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ప్రాబబిలిటీ అనే దానికి లిమిట్స్ హైయెస్ట్ 1 లీస్ట్ 0. కాబట్టి 1 దాటి ప్రాబబిలిటీ ఉండదు, 0 కంటే తక్కువ నెగిటివ్ సెన్స్ లో కూడా ప్రాబబిలిటీ చెప్పాం. కాబట్టి ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంతకంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి. సో ఇక్కడ రాయాల్సింది మనం 0కి ఎక్కువ అవ్వాలి లేదా సమానం అవ్వచ్చు. అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దేనికంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి అంటే 1. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1 అని చెప్పొచ్చు. ఈ 0కి 1కి వాటి మధ్యలో వాల్యూస్ మాత్రమే ఉంటాయని అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఇదంతా ఫస్ట్ ప్రాబ్లం లో మనకి ఇచ్చినటువంటి ఓన్లీ బిట్స్ అనమాట. ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ సేమ్ ఎక్సర్సైజ్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అంతా దేని గురించి అడగడం జరిగింది చూడండి, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. మనం ప్రీవియస్ టాపిక్స్ లో ఆల్రెడీ ఇవి కొన్ని చేసినవే మనం డూ దిస్ ట్రైస్ లో. ఈక్వల్లీ లైక్లీ అంటే రెండు జరగడానికి ఖచ్చితంగా సమానమైన అవకాశాలు ఉంటే అప్పుడు దాన్ని ఈక్వల్లీ లైక్లీ అంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆ కండిషన్స్ చూసి మనం అది ఈక్వల్లీ లైక్లీయా కాదా చెప్పాలి. ఒకసారి ఒకటి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన విషయం చదివినట్లయితే ఒక డ్రైవర్ ఒక కార్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్, అది స్టార్ట్ అవుతుందా లేదా స్టార్ట్ అవ్వదా, ఇది ఈక్వల్లీ లైక్లీయా కాదని అడుగుతున్నాడు. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ తో జనరల్ గా ఆలోచించండి. అంటే మనకి ఇక్కడ ఫలితాలు రెండే, అయితే స్టార్ట్ అవ్వాలి లేదా స్టార్ట్ అవ్వదు అని. కానీ ఇది కేవలం కూడా మనం ఈ రెండింటికి సమాన అవకాశం ఉందని చెప్పగలమా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఈక్వల్లీ లైక్లీ కాదని మనం చెప్పొచ్చు. ఎందువల్ల ఇది డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఆ కార్ యొక్క కండిషన్ కానీ, దానిలో ఫ్యూయల్ ఉందా లేదా, లేదంటే అసలు అక్కడ ఆ డ్రైవర్ అనేవాడు కెపబుల్ కాదు, అంటే అసలు అతనికి స్టార్ట్ చేయడం వచ్చా లేదా, ఇన్ని కండిషన్స్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కారు స్టార్ట్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందో స్టార్ట్ అవ్వకపోవడానికి అంతే ఛాన్స్ ఉందని మనం చెప్పగలమా అంటే కాదు. అందువల్ల ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ కాదు కనుక ఇప్పుడు అదే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో దీని ఆన్సర్ ని మెన్షన్ చేశాను చూడండి, దీస్ ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. ముందే మనం అనుకున్నట్లుగా ఇవి ఈక్వల్లీ లైక్లీ కాదు. ఎందువల్ల ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ కూడా అడిగాడు కాబట్టి కొంచెం దానికి బ్రీఫ్ గా మనం చెప్తున్నాం రీజన్. సిన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ ఫ్యూయల్, కండిషన్ ఆఫ్ ద కార్ ఎట్సెట్రా. అంటే ఆ కార్ స్టార్ట్ అవుతుందా లేదనేది అందులో ఉన్న అసలు ఫ్యూయల్ ఉండాలి, అది ఉందో లేదో మనకు తెలియదు, లేదంటే ఆ కార్ యొక్క కండిషన్ అది ఓల్డ్ కారా న్యూ కారా ఏదైనా రిపేర్ లో ఉంది, ఇన్ని కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం జస్ట్ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది రెండు ఈక్వల్ 50-50 అనే విషయం మనం చెప్పలేం. సో వీ కెనాట్ సే దట్ దీస్ టూ అవుట్కమ్స్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్ బాల్, షీ ఆర్ హీ షూట్స్ ఆర్ మిస్సెస్ ద షాట్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఒక ప్లేయర్ బాస్కెట్ బాల్ ని షూట్ చేస్తున్నారు. అంటే మనకి బాస్కెట్ బాల్ కరెక్ట్ గా మరి రింగ్ లో పడేలాగా చేస్తారు కదా, అది షూట్ అటెంప్ట్ చేసినప్పుడు షూట్ కరెక్ట్ గా చేయగలుగుతారా లేదా మిస్ అవుతారా. మరి ఇది కూడా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ ప్లేయర్ అటెంప్ట్ కాబట్టి వాస్తవానికి జరిగే ఫలితాలు రెండే, బికాస్ అది కరెక్ట్ గా షూట్ చేయొచ్చు లేదంటే మిస్ చేయొచ్చు. బట్ ఇది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ ప్లేయర్ అన్నాడు కాబట్టి రెండింటికి సమాన ఛాన్స్ అని మనం చెప్పలేం. ఎందువల్లంటే అది కూడా ప్లేయర్ ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఒక 10 times వాళ్ళు ట్రై చేస్తే కరెక్ట్ గా 5 times షూట్ చేస్తారు, 5 times మిస్ చేస్తారు అనేది మనం చెప్పలేం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇక్కడ ప్లేయర్ అటెంప్ట్ చేసినప్పుడు ప్లేయర్ యొక్క ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అటువంటి కండిషన్స్ ఏవి మనకి ఇవ్వనప్పుడు ఈక్వల్లీ లైక్లీ అని కూడా మనము చెప్పలేము. సో అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో దీని ఎక్స్ప్లెనేషన్ రాసాం చూడండి, దీస్ ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. ఇక్కడ కూడా షూట్ చేయడం లేదా మిస్ చేయడం కూడా ఈక్వల్ లైక్లీ కాదు. ఎందువల్ల సిన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్లేయర్స్ ఎబిలిటీ, సో వీ కెనాట్ సే దట్ దీస్ బోత్ అవుట్కమ్స్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్. ఆ ప్లేయర్ యొక్క ఎబిలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్ప అందరికీ కూడా ఇది సమానంగా ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం దీన్ని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ గా చెప్పలేము. నెక్స్ట్ దీనిలోనే థర్డ్ ఫోర్త్ కూడా ఉన్నాయి చూడండి. రోమన్ నెంబర్ 3, ఏ ట్రయల్ ఈస్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఫాల్స్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
ఒక ట్రూ ఫాల్స్ క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చేసేటప్పుడు రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా. సో ఇది ఇంతకు ముందు రెండింటికి ఉన్న డిఫరెన్స్ మనం గమనించాలి. ఇక్కడ రెండు అవుట్కమ్స్ స్పష్టంగా ఉన్నాయన్నమాట, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అంతకుముందు కూడా రెండు అవుట్కమ్స్ ఉన్నప్పటికీ దానికి అనేక ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు కారు స్టార్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అవ్వకపోవడానికి అంటే ఇలా చెప్పొచ్చు. బట్ ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ అన్నప్పుడు ఈ రెండిట్లో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు రెండింటికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా అది ఆన్సర్ చేసే వాళ్ళ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఇటువంటి వాటిలో ఇలా రెండు ఫలితాలు స్పష్టంగా ఉండి ఇతర వేరియస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వని వాటన్నిటికీ మనం ఏం చెప్పొచ్చు, ఇవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. బికాస్ రైట్ ఆర్ రాంగ్, ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండింటికి అక్కడ ఛాన్స్ ఉంది. ఎవరు సెలెక్ట్ చేసుకున్నా రెండిట్లోంచి ఒకటి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇది మనం సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంది. బట్ ఇంతకుముందు మనం సెలెక్షన్ లో లేదు. అక్కడ కార్ కండిషనో లేదంటే అక్కడ మనకి ఇతర వాళ్ళు షూట్ చేసినప్పుడు అక్కడ ఉండే పరిస్థితి మాత్రం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా ఆ మనిషి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది రెండిట్లో. కాబట్టి ఇవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ గా మనం చెప్తాం అన్నమాట. సో దానికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్, దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ సిన్స్ there are only two options to select, both have same probability 1/2. ఎందువల్ల ట్రూ అవడానికి రెండిట్లో ఒక ఛాన్స్ ఉంది, ఫాల్స్ అవడానికి రెండిట్లో ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి 1/2 ప్రాబిలిటీ రెండింటికి వస్తుంది. సో సేమ్ ప్రాబిలిటీ అని కూడా మనం చెప్పగలం. కాబట్టి ఇవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, ఇటువంటి మెథడ్ ఇది కూడా, ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈస్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. సో మనకి ఒక న్యూ బోర్న్ బేబీ తీసుకున్నప్పుడు బాయ్ అవడానికి గర్ల్ అవడానికి మరి మనకి ఇది అంటే కంపల్సరీగా నార్మల్ గా కూడా చూడండి, ఇక్కడ ప్రిడిక్షన్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఏదైనా జరగవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, 50-50 ఛాన్స్ గా భావిస్తాం. కాబట్టి ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ కూడా జనరల్లీ 2 ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఒక బేబీ బోర్న్ అయిందంటే బాయ్ ఆర్ గర్ల్ గా మనం ఎవరో ఒకరుగా మెన్షన్ చేయక తప్పదు. సో దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ సిన్స్ ఏ న్యూ బోర్న్ బేబీ షుడ్ బి ఎయిదర్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్. సో ఇక్కడ బాయ్ కి గర్ల్ కి సమానమైన ఛాన్స్ మనం ప్రిఫర్ చేస్తాం. కాబట్టి ఇవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అవునా కాదా అని అడిగినటువంటి ఒక 4 క్వశ్చన్స్ అన్నమాట. దీంతో సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఇఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ E is equal to 0.05, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఈ ప్రాబ్లం ఇచ్చినటువంటి కండిషన్ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ E అంటే ఒక ఈవెంట్, నాట్ E దీన్నే మనం E బార్ తో సూచిస్తాం. ఈ ఈవెంట్ ఎప్పుడు కూడా కాంప్లిమెంటరీ అంటాం, వీటి టోటల్ ఎప్పుడు కూడా 1 అవుతుంది అనేటువంటి కండిషన్ బట్టి చేయాల్సినటువంటి ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఒక ఘటన జరగడానికి ఛాన్స్ ఎంతైతే ఉందో అది మొత్తం షూర్ ఈవెంట్ లో అది మిగిలింది జరగకపోవడానికి ఆ షూర్ ఈవెంట్ లో రిమైనింగ్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ గా ఈ ఫార్ములాని యూజ్ చేసి, అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ద సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ 2 కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ 1 అనే దాన్ని బేస్ చేసుకుని చేయాల్సినటువంటి ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ ముందుగా ఇచ్చిన కండిషన్ ఎప్పటిలాగా రాసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ E is equal to 0.05. సో ఇక్కడ మనకి మన కండిషన్ ప్రకారం ఎంతమంది అనుకున్నాం కదా, ప్రాబబిలిటీ ఆఫ్ E ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E లేదా E బార్ అని కూడా మనం పిలవచ్చు, ఈక్వల్ టు 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ E ప్లస్ లో 0.05 రాస్తాం, ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E లేదా దాన్నే మనం ఆన్సరించవచ్చు E బార్ అంటాం, ఇస్ ఈక్వల్ టు 1. సో 0.05 కి ఇంకా ఎంత కలిపితే 1 వస్తుందో తెలియాలంటే ఈ 0.05 మైనస్ చేయాలి. కాబట్టి ఇటు రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మన ఆన్సర్ ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 మైనస్ 0.05. దేర్ఫోర్ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ లేదా ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E అనేది 1 లోంచి 0.05 తీసివేయాల్సి ఉంటుంది. సో మనం సబ్ట్రాక్షన్ కూడా ఈ వేలో వేసుకొని చేయాలి కనుక ఇక్కడ చూడండి, చివర 5 బారోయింగ్ ద్వారా ఇక్కడ 9, ఇది 0. సో 0.95 అనేది నాట్ E అంటే E అనే ఈవెంట్ హ్యాపెన్ అవ్వకపోవడానికి ప్రాబబిలిటీ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే నార్మల్ గా కూడా దీన్ని ఒక 5% ఛాన్స్ గా దీన్ని మనం పిలుస్తాం. P ఆఫ్ 0.05 అంటే 5%, ఇది 95% అన్నమాట. అంటే మనం ఇలా ఉజ్జాయింపుగా కూడా ఇవి చూసి చెప్పేయచ్చు. అంటే కొన్నిటిని క్యాలిక్యులేషన్ లేకుండానే ఇవి బిట్స్ గా ఇస్తే 0.05 అంటే 100 లో 5 అనేది మనకి ఇక్కడ 2 పార్ట్స్ చేయబడింది, ఇక్కడ డెసిమల్ పార్ట్. సో ఇక్కడ రిమైనింగ్ 95% జరగడానికి ఛాన్స్ ఉందని అర్థం. ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు. సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ సో ప్రాబ్లం నెంబర్ 4 చూడండి. A bag contains lemon flavored candies only. Malini takes out one candy without looking into the bag. What is the probability that she takes out an orange flavored candy, a lemon flavored candy? సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ చాలా ఈజీ కండిషన్స్ తో ఇచ్చిన ప్రాబ్లం చూడండి. ఒక బ్యాగ్ లో లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే అక్కడ ఉన్నాయి. లెమన్ ఫ్లేవర్డ్ మాత్రమే ఉన్నాయి అన్నాక ఇక్కడ ఏమని ఇచ్చాడు, మాలిని టేక్స్ అవుట్ వన్ క్యాండీ వితౌట్ లుకింగ్ ఇంటూ ద బ్యాగ్. అక్కడ ఉన్నవన్నీ లెమన్ ఫ్లేవర్డే, ఆ బ్యాగ్ లోకి చూడకుండానే ఒకటి తీసుకుంది.
ఇప్పుడు ఆ ఒకటి తీసుకున్నప్పుడు అది ఏమవుతుంది, ఖచ్చితంగా లెమన్ ఫ్లేవర్డ్ అవుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమడిగాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. అసలు ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ తీయడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. అసలు ఆరెంజ్ ఫ్లేవర్ అక్కడ ఉందా లేదు అంటే ఒక లేని సంఘటన ఇక్కడ అడుగుతున్నాడు, అంటే అది జరగడానికి అవకాశమే లేని ఛాన్స్ కాబట్టి ఇది మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ సూచిస్తుంది. అలాగే లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ అంటే ఉన్నవే లెమన్ ఫ్లేవర్డ్ అయినప్పుడు తీసింది గ్యారంటీగా లెమన్ ఫ్లేవర్డ్ అవుతుంది, అంటే ఇది ఒక షూర్ గా జరిగేటువంటి ఈవెంట్. అంటే ఈ ప్రాబ్లం మనకి షూర్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ ని ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఇవ్వబడిన ప్రాబ్లం అనమాట. సో దాని ఆధారంగా ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ రాద్దాం. సో హియర్ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ అది మెన్షన్ చేసాం. సో ఇక్కడ రెండింటిని డైరెక్ట్ గా రాసేస్తాం చూడండి. ఎందువల్లంటే ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ తీయడానికి అని అడిగాడు. సో ఫస్ట్ టేకింగ్ అవుట్ అన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ బికాస్ ఎందుకని ఇంపాసిబుల్ చెప్పగలుగుతున్నాం, దేర్ ఆర్ నో ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఎట్ ఆల్. అసలు అక్కడ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీస్ లేవు. సో లేని దానిని ఆ బ్యాగ్ లోంచి తీయడం పాసిబుల్ కాదు కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్, అసలు ఛాన్సెస్ జీరో. సో ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ అవుట్ అన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈక్వల్ టు జీరో అని ఇంకా మనం రైట్ గా రాసేయచ్చు, ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి. నెక్స్ట్ టేకింగ్ అవుట్ ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ ఎ ష్యూర్ ఈవెంట్ బికాస్ షూర్ ఎందుకని దేర్ ఆర్ ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్. అక్కడ ఉన్నవే లెమన్ ఫ్లేవర్డ్ అయినప్పుడు దానిలోంచి తీసింది ఎలాగో లెమన్ ఫ్లేవర్డే అవుతుంది, అంటే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ టేకింగ్ అవుట్ ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈక్వల్ టు 1. మనకి ష్యూర్ ఈవెంట్ కి 1 అని, ఇంపాసిబుల్ ఈవెంట్ కి 0 అని మనకు తెలుసు కాబట్టి నేరుగా అవి మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, ప్లే కార్డ్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం. మళ్ళీ ఇది రహీమ్ టేక్స్ అవుట్ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. ముందుగా కార్డ్స్ లో నుంచి మనకి తెలుసు ప్లే కార్డ్స్ లో కొన్ని రకాలు ఇవన్నీ ప్రీవియస్ గానే చెప్పుకున్నాం. హార్ట్స్ అనేవి మొత్తం తీసివేశాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ అన్ యాస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్, పికింగ్ అవుట్ ఏ డైమండ్స్, పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్, పికింగ్ అవుట్ ద యాస్ ఆఫ్ హార్ట్స్. ఈ నాలుగిటికి కూడా ప్రాబిలిటీస్ అడిగాడు. అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన ముందు అసలు ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఏమేమి ఉంటాయని గుర్తు తెచ్చుకున్న తర్వాత అందులో హార్ట్స్ ఏవి, అవి ఎన్ని ఉంటాయి, అవి తీసివేగా ఈ రిమైనింగ్ ఎన్ని వస్తాయని చెప్పడం కోసం ముందుగా మనం ఒకసారి డెక్ ఆఫ్ కార్డ్స్ గుర్తు తెచ్చుకుందాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ మళ్ళీ డెక్ ఆఫ్ కార్డ్స్ యొక్క పిక్చర్ ని ఒకసారి ప్రెజెంట్ చేయడం జరిగింది మన అవగాహన కోసం. ఇది మొత్తం డెక్ ఆఫ్ ప్లే కార్డ్స్ 52 అంటే మీకు తెలిసిందే, ఇక్కడ ఇది క్లబ్ సింబల్, ఇది డైమండ్ సింబల్, ఇది హార్ట్స్ సింబల్, దీన్ని స్పేడ్ సింబల్ అంటారని, క్లబ్ అండ్ స్పేడ్స్ బ్లాక్ లోను, డైమండ్ అండ్ హార్ట్స్ అనేవి రెడ్ కలర్ లోను ఉంటాయని, ప్రతి సింబల్ లో కూడా A 2 3 4 5 6 7 8 9 10 JQK అనే పేర్లతో కార్డ్స్ ఉంటాయని, వీటిలో మనకి ఒక 2 నుంచి 10 వరకు నెంబర్స్ అయితే ఇది 1 and 14 గా ట్రీట్ అవుతుంది, ఇది 11 12 13 బదులు ఉంటాయని, అదంతా కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. బట్ ఇక్కడ మనకు కావాల్సిన చూడండి ఒకసారి, రహీమ్ టేక్స్ అవుట్ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. హార్ట్స్ అంటే ఇవి ఈ మొత్తాన్ని రహీం ఏం చేశాడు, ఇవి తీసివేశాడు, ఇవి రిమూవ్ చేశాడు అనమాట. ఇవి లేవు ఇంకా, అంటే మొత్తం ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 52 లో హార్ట్స్ అనేటువంటి పార్ట్ అంతా రిమూవ్ చేశారు. అంటే ఇప్పుడు నేను రాంగ్ మార్క్ చేసిన లైన్ మొత్తం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ ఎన్ని ఉంటాయి అనమాట, మనకి తెలిసిందే మొత్తం 52 కార్డ్స్ లో ఈ 13 కార్డ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఉండేవన్నీ 39, ఈ 313s మాత్రమే ఉంటాయి, అది మనకు తెలిసింది. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ చూడండి ఒక్కొక్కటి. పికింగ్ అవుట్ అన్ యాస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్. ఈ రిమైనింగ్ ప్యాక్ లో అంటే మనం ఇంకా ప్రాపర్టీ చేసేది 39 లో మాత్రమే, 52 లేవు ఇంకా మనకి కార్డ్స్, ముందే తీసివేయడం జరిగింది. ఈ 39 లో యాస్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత? యాస్ అంటే మొత్తం చూడండి, ప్రతి క్లబ్ లో ఒక యాస్, డైమండ్ లో ఒక యాస్ అండ్ స్పేడ్ లో ఒక యాస్ ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని యాసెస్ ఉంటాయి? 3 యాసెస్ మాత్రమే ఉంటాయి. ఎందువల్లంటే ఒక యాస్ మనం రిమూవ్ చేసేస్తాం. సో దీనికి ఉన్నటువంటి ఆ ఫస్ట్ దానికి ఛాన్సెస్ ఎన్ని? 3 అని చెప్పొచ్చు. అదేవిధంగా పికింగ్ అవుట్ ఏ డైమండ్. డైమండ్ అన్నప్పుడు చూడండి మొత్తం డైమండ్ కలర్ మొత్తం కూడా డైమండ్ సింబల్వి 13, ప్రతి షూట్ లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. అంటే డైమండ్ తీయడానికి 13 ఛాన్సెస్ ఉంటాయి. పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్. ఇది అబ్జర్వ్ చేయండి, హార్ట్ కానిది. అసలు ఈ హార్ట్స్ రిమూవ్ చేస్తాం కాబట్టి ఉన్నవన్నీ హార్ట్స్ కానివే. కాబట్టి ఈ థర్డ్ ఇచ్చింది మనకి మళ్ళీ ఏమవుతుంది, ఒక షూర్ ఈవెంట్ అవుతుంది. అంటే మనం ఏ కార్డ్ తీసినా హార్ట్ కానిదే వస్తుంది. 39 ఛాన్సెస్ దీనికి ఉంటాయి. అండ్ ఫైనల్లీ పికింగ్ అవుట్ ద యాస్ ఆఫ్ హార్ట్స్. మళ్ళీ ఏమంటున్నాడు, హార్ట్స్ ఆల్రెడీ రిమూవ్ చేసేసాం, అందులోంచి మనం అడిగేది మనకి రిమైనింగ్ ప్యాక్ నుంచి అన్నాడు తప్ప మళ్ళీ టోటల్ నుంచి మనం అడగలేదు. కాబట్టి పికింగ్ అవుట్ ద యాస్ ఆఫ్ హార్ట్స్ అంటే హార్ట్స్ అనే సింబలే లేనప్పుడు అందులోంచి మనం ఒక యాస్ ఆఫ్ హార్ట్స్ ఎలా చేస్తామంటే ఇది ఇంపాసిబుల్ ఈవెంట్, అంటే లేని సింబల్ లోంచి కార్డ్ సెలెక్ట్ చేసుకోవడం మనకు జరగదు. కాబట్టి ఇదేమో షూర్ ఈవెంట్ కి, ఇదేమో ఇంపాసిబుల్ ఈవెంట్ కి ఎగ్జాంపుల్. ఫస్ట్ యాసెస్ ఎన్ని ఉంటాయంటే మీరు చూసారు, మొత్తం 3 యాసెస్ ఉంటాయి రిమైనింగ్ లో. అలాగే డైమండ్స్ ఎన్ని ఉంటాయంటే మనకు తెలుసు, డైమండ్ అనే సింబల్ తో మొత్తం
13 ఉంటాయి. సో వాటి ఆధారంగా ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ని రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ కార్డ్స్ సింబల్ని తీసివేసి డైరెక్ట్గా ఈ ప్రాబ్లంలో ఉన్న సొల్యూషన్ రాద్దాం. సో మనకి ఇప్పుడు చూపించినట్టుగా ఈ 4 సింబల్స్ నేను మెన్షన్ చేశాను. క్లబ్, స్పేడ్, హార్ట్స్ అండ్ డైమండ్స్ అని తెలిసిందే. ఈ 4 సింబల్స్ లో ప్రతిదీ కూడా 13 ఉంటాయని. సో ముందుగా మనం దీని ఆన్సర్ రాసేటప్పుడు చూడండి, మొత్తం ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్ రిమూవ్ చేసే ఉన్నాం కాబట్టి బిగినింగ్ మనం ఏం చెప్పొచ్చు, అసలు ముందుగా టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ మొత్తం ఇక్కడ మ్యాటర్ తో మనం ప్రెజెంట్ చేయాలి కాబట్టి, సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ డెక్. జనరల్ గా ప్లే కార్డ్స్ డెక్ అంటే అందులో మొత్తం కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 52 ఉంటాయని మనకు తెలిసిందే. దీనిలో నెంబర్ ఆఫ్ హార్ట్స్ అంటే హార్ట్స్ అనేటువంటి సింబల్తో ఎన్ని ఇందులో ఉంటాయి అంటే మనకి 13 తెలుసు కదా. ఈ 4 సింబల్స్ ఒకటి 13 ఉంటాయి కాబట్టి హార్ట్స్ కూడా 13. బట్ ఇక్కడ ఆల్ ద హార్ట్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కార్డ్స్ అనమాట. సో ఈ రిమూవ్ చేయగా మిగిలినవి ఎన్ని ఉంటాయి ఇప్పుడు మనం రాసుకోవాలి. సో ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ హార్ట్స్ అంటే హార్ట్స్ అనే కార్డ్స్ అన్నిటినీ కూడా మనం రిమూవ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ రిమైనింగ్ కార్డ్స్, సో మొత్తం కూడా ఎన్ని ఇంకా ఇందులో కార్డ్స్ ఉంటాయి అనేది మనం రాసుకోవాల్సి ఉంది. నెంబర్ ఆఫ్ రిమైనింగ్ కార్డ్స్ ఇస్ ఈక్వల్ టు 52 మైనస్ 13. సో దీస్ ఆర్ 39. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా మొత్తం కార్డ్స్ ఏంటంటే ఇక ఈ ప్రాబ్లంలో 52 కాదు, 52లో 13 మైనస్ అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ 13 అనే మనం లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చేస్తాం. ఇప్పుడు దానికి ఫస్ట్ ప్రాబ్లంలో అడిగింది దేని గురించి, పికింగ్ అవుట్ అండ్ యాస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్ అని అన్నాడు. అంటే రిమైనింగ్ ప్యాక్ లో అసలు ఎన్ని యాసెస్ ఉంటాయి అనేది ఫస్ట్ మనం రాసుకోవాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యాసెస్ ఇన్ ద రిమైనింగ్ ప్యాక్, మనకి మిగిలినటువంటి ప్యాక్ లో ఎన్ని యాసెస్ ఉంటాయి అంటే మనం ఇంతకుముందే అనుకున్నాం ఒక్కొక్క దానిలో ఒక్కొక్క యాస్ చొప్పున మొత్తం 4 యాసెస్ ఉంటాయి. బట్ హార్ట్స్ రిమూవ్ అయిపోయాయి కాబట్టి ఈ 3 సింబల్స్ లో కూడా 3 యాసెస్ ఉంటాయి కాబట్టి అది 3. ఏమేమి ఉంటాయి, క్లబ్ యాస్ ఒకటి, స్పేడ్ యాస్ ఒకటి అండ్ డైమండ్ యాస్ ఒకటి ఉంటాయి. సో ఇది మొత్తం 3 అని తెలుసు మనకి. మరి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది 13 అని ఆల్రెడీ మనం రాస్తాం. సో ఇప్పుడు మనకి జనరల్ గా తెలిసిందే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈక్వల్ టు, మన ఫార్ములా ప్రకారం ఒకసారి ఫస్ట్ రాద్దాం, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎందుకంటే ప్రాబబిలిటీ అనేటువంటి రూల్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ, అంటే ఏ ఈవెంట్కైనా మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఆ ఈవెంట్ జరగడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఛాన్సెస్ ఎన్ని అనేది న్యూమరేటర్లో రాయాలి, బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మొత్తం అవకాశం ఉన్న ఫలితాల అన్నిటి సంఖ్య కూడా క్రింద రాయాలి, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ఇప్పుడు ప్రాబబిలిటీ దేనికి కనుక్కుంటున్నాము అంటే, మనం ఇక్కడ తీసుకున్న పికింగ్ అవుట్ అండ్ యాస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్ అంటున్నాం కాబట్టి, సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఆర్ పికింగ్ ఏదైనా అనొచ్చు, డ్రాయింగ్ అవుట్ ఎన్ యాస్ అంటే ఇక్కడ ఆస్ని తీయడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే మన ఫార్ములా ప్రకారం మనం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసెస్ అన్ని 3 వచ్చాయి కాబట్టి 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ ఛాన్స్ ఉన్నది ఎన్ని 39, ఎందువల్ల ముందే రిమూవ్ చేస్తాం కాబట్టి. సో 3/39 అవుతుంది. మీకు 3 టేబుల్ 39లో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 1 3 అంటే మొత్తం మీద 13 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి 1/13 అనేది మనకి దీని యొక్క ప్రాబిలిటీ అవుతుంది. సో దీంతో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రాబ్లంని పూర్తి చేస్తాం. ఇక సెకండ్ చూద్దాం, పికింగ్ అవుట్ ఏ డైమండ్స్. నెంబర్ ఆఫ్ డైమండ్స్ మొత్తం ఇక్కడ రిమైనింగ్ ప్యాక్ లో డైమండ్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. అన్ని కలర్స్ కూడా అన్ని సింబల్స్ 13 ఉంటాయి, ఒక హార్ట్స్ తప్ప. సో ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఏ డైమండ్ లేదా పికింగ్ అవుట్ ఏ డైమండ్ అని సెకండ్ కాబట్టి మొత్తం ఛాన్సెస్ ఎన్ని మనకంటే ఫేవర్ ఛాన్సెస్ ఎన్ని 13 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని 39. సో 13/39 ఇక్కడ కూడా మనకి క్యాన్సిలేషన్ ఉంది, 113 3 13s are 39 కాబట్టి 1/3 అనేది దీని యొక్క ప్రాబిలిటీ అవుతుంది. ఇదేమో 1/13 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఇందులో రోమన్ నెంబర్ 3. సో 3లో అడిగిన క్వశ్చన్ చూడండి, పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్. అసలు మనకి హార్ట్ అనేది అక్కడ లేదు, మనకు కూడా హార్టే కావాలని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం, హార్ట్ కాకూడదని ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ రాస్తాం పికింగ్ అవుట్. ఆ ప్రాబ్లంలో అడిగినటువంటి కండిషన్ రాస్తున్నాం చూడండి, పికింగ్ అవుట్ ఏ కార్డ్ అంటే మనం ఒక కార్డ్ని బయటకు తీయడం, దట్ ఈస్ నాట్ ఏ హార్ట్. ఆ తీసింది ఏమై ఉండకూడదు, హార్ట్ అనేటువంటి సింబల్తో ఉండకూడదు. బట్ ఇక్కడ ప్రాబ్లంలో ఆల్రెడీ ఏమనుంది, all the hearts are removed from the card. So picking out a card that is not a heart is a sure event అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందువల్ల షూర్ గా జరుగుతుంది, ఇంకా దీనికి ఛాన్సెస్ కూడా కౌంట్ చేయక్కర్లేదు. ఎందువల్ల అంటే షూర్ గా జరిగే ఛాన్స్, మొత్తం 39లో 39 కూడా హార్ట్స్ కానివే, బికాస్ దేర్ ఆర్ ఆల్ ద హార్ట్స్ ఆర్ రిమూవ్డ్ అనమాట. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తాం, సిన్స్
ఆల్ ద హార్ట్స్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్. అంటే ఈ హార్ట్స్ అనే సింబల్తో ఉన్నటువంటి కార్డ్స్ అన్ని కూడా మనకి రిమూవ్ అయిపోయాయి. దేర్ఫోర్ ఇప్పుడు మనం దీని యొక్క ప్రాపర్టీ ఏం చెప్పొచ్చు అంటే ప్రాపర్టీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఆర్ పికింగ్ అవుట్ ఏదైనా అనొచ్చు. డ్రాయింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్. అంటే మనం తీసిన కార్డు ఏమై ఉండకూడదు, హార్ట్ కాకుండా ఉండడానికి ప్రాబబిలిటీ అంటే ఏమవుతుంది 1. బికాస్ షూర్ ఈవెంట్కి ఇంకా మనం వేసినా కూడా ఎంత రాయాలి 39/39 రాసుకోవాలి. బట్ ఇక షూర్ ఈవెంట్ని మెన్షన్ చేసే రీజన్తో రాసాం కాబట్టి డైరెక్ట్గా 1 రాసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ది ఇందులో 4th రోమన్ నెంబర్ కూడా ఒక చిన్నది ఉంది కాబట్టి చూడండి. పికింగ్ అవుట్ ద యాస్ ఆఫ్ హార్ట్స్. అసలు యాస్ ఆఫ్ హార్ట్స్ తీయడం సాధ్యం అవుతుందా అంటే దెర్ ఆర్ నో హార్ట్స్ కార్డ్స్. ఇక్కడ అసలు హార్ట్ అనే సింబల్తో కార్డే ఇంకా మిగలలేదు, మనం తీసేసాం కాబట్టి అందులోంచి యాస్ని తీయడం ఇంపాసిబుల్. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. పికింగ్ అవుట్. సో పికింగ్ అవుట్ ద యాస్ ఆఫ్ హార్ట్స్ మనల్ని అడిగింది యాస్ని తీయమని, కానీ ఈ సింబల్లో తీయమన్నాడు. యాస్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఎందువల్ల ఇది ఇంపాసిబుల్ అంటే మనం ఆల్రెడీ పైన కండిషన్ రాసాం. ఆల్ ద హార్ట్స్ ఆర్ రిమూవ్డ్. ఎప్పుడైతే ఇంపాసిబుల్ ఈవెంట్ అయిందో సో ఇట్స్ ప్రాబబిలిటీ. దీని యొక్క ప్రాబబిలిటీ ఎంత అని చెప్పొచ్చు. ఇంపాసిబుల్ అంటే అది జరగదు, అసంభవం అని అర్థం. కాబట్టి దాని ప్రాబబిలిటీని మనం ఏమైనా మెన్షన్ చేయొచ్చు 0. మనం ఫార్ములా ప్రతిదానికి మెన్షన్ చేయకుండా ఒకసారి ఇక్కడ రాసాం. సో ఇక్కడ అసలు అవుట్కమ్స్ ఫేవరబుల్ టు పికింగ్ అవుట్ ద ఆస్ ఆఫ్ హార్ట్స్ అనేది 0 కాబట్టి అసలు దీనికి ఫేవర్ ఛాన్సెస్ లేవు కాబట్టి టోటల్గా దీని యొక్క ప్రాబబిలిటీ 0 అవుతుంది. సో ఇది షూర్ ఈవెంట్ 1 అయింది, ఇదేమో ఇంపాసిబుల్ ఈవెంట్ సో 0 అయింది. దీంతో 5th ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం. సో 6 లో క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ the probability of 2 students not having the same birthday is 0.992. What is the probability that the 2 students have the same birthday? ఇక్కడ బర్త్డే సేమ్ ఉండడం కాకపోవడానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. మొత్తం 3 స్టూడెంట్స్ అక్కడ ఉంటే ఇద్దరు స్టూడెంట్స్ సేమ్ బర్త్డే కలిగి ఉండడానికి ప్రాబబిలిటీ ఇక్కడ ఇచ్చారు. అదే ఇద్దరు అంటే అదే 2 స్టూడెంట్స్ గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ ముగ్గురు ఇద్దరు దాని బట్టి డిపెండ్ అయ్యలేదన్నమాట. వాళ్ళు సేమ్ బర్త్డే కలిగి ఉండొచ్చు, లేకపోవచ్చు. కలిగి ఉండడానికి ప్రాబబిలిటీ మనకు తెలిసినప్పుడు ఆ రిమైనింగ్ అంతా కలిగి లేకపోవడానికి ప్రాబబిలిటీ అవుతుంది. అంటే ఇక్కడ ఈ రెండు ఒకదానికోటి చూడండి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. సేమ్ బర్త్డే కలిగి ఉన్నారా లేదా, రెండే అవకాశాలు ఉంటాయి. కలిగి ఉండడానికి 0.992 అంటే కలిగి ఉండకపోవడానికి 0.992 ఛాన్స్ ఉన్నప్పుడు సేమ్ బర్త్డే కలిగి ఉండడానికి మిగిలిన ఛాన్స్ అంటే మనకి ఉదాహరణకి ఇక్కడ డిజిట్ పాయింట్ తర్వాత ఒక 3 ప్లేసెస్ అంటే ఒక 1000 ఛాన్సెస్ లో 992 ఛాన్సెస్ సేమ్ బర్త్డే లేకపోవడానికి ఉన్నాయన్నారు కాబట్టి ఆ రిమైనింగ్ 8 ఛాన్సెస్ మనకి సేమ్ బర్త్డే ఉండడానికి ఉంటాయి. సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీన్ని కూడా మనం రాస్తాం. సో దాని ఆధారంగా మనం ప్రజెంట్ చేశాక ప్రాబబిలిటీ కనుక్కుందాం. సో లెట్ ఈ బి ద ఈవెంట్ దట్ 2 of 3 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే. మనకి ఇచ్చినట్లుగా ఇద్దరు స్టూడెంట్స్ సేమ్ బర్త్డే కలిగి ఉండకపోవడం అనేటువంటి సంఘటన మనం ఈ అనుకుందాం ఈవెంట్ ని. సో ఆటోమేటికల్లీ ఈ బార్ బి ద ఈవెంట్ దట్ 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే. ఈకి ఆపోజిట్ ని ఈ బార్ తో సూచిస్తాం కాబట్టి కలిగి ఉండకపోవడం సేమ్ బర్త్డే కలిగి ఉండకపోవడం ఈగా తీసుకున్నప్పుడు ఈ బార్ అనేది వాళ్ళిద్దరూ సేమ్ బర్త్డే కలిగి ఉండటం అవుతుంది. సో హియర్ ఈ అండ్ ఈ బార్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. జనరల్లీ మనకు తెలుసు కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఉన్నటువంటి లక్షణం ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. ఇక్కడ ప్రాబబిలిటీ డెఫినేషన్ కూడా మనకు అవసరం లేదు, ఈ రిలేషన్ మాత్రమే అవసరం. ఇస్ ఈక్వల్ టు 1. మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఎప్పుడు కూడా 1 అవ్వాలి. అంటే ఒక 100% ని మనం 1 తో సూచిస్తాం కాబట్టి ప్రాబబిలిటీలో అది 1 అవ్వాలి. బట్ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ మనకి ఇవ్వడం జరిగింది. 3 స్టూడెంట్స్ డస్ నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే అనేది మనకి ఎంత ఉంది 0.992. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లేస్ లో మనం అది 0.992 రాసుకోవచ్చు. కాబట్టి మనల్ని అడిగింది ఇప్పుడు దానికి ఆపోజిట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ మనం కనుక్కోవాలి. సో ఎప్పట్లాగే ఈ ప్లస్ పాయింట్ అనేటువంటి టర్మ్ ని రైట్ సైడ్ కి మారిస్తే అది మైనస్ అవుతుంది కనుక 1 మైనస్ 0.992. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే 1000 లో 992 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 8 ఛాన్సెస్ వస్తాయి. ఒకవేళ మనం సబ్ట్రాక్షన్ పక్కన చూపించాలనుకుంటే ఇక్కడ డెసిమల్ తర్వాత 3 zeros చూపించాలి. 0.992 కాబట్టి మైనస్ చేస్తే చూడండి లాస్ట్ బారోయింగ్ ద్వారా 8, మిడిల్లో అన్ని 9 - 9 0 అవుతాయి, లాస్ట్లో 0 అవుతుంది. సో ఇది మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అవుతుంది. కాబట్టి అదే విషయం మనకి రాస్తుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ద టూ మనకి స్టూడెంట్స్ కూడా ఏమి కలిగి ఉంటారని ప్రాబబిలిటీ ఇది, ద 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే. వాళ్ళకి ఒకే రోజు బర్త్డే రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే మనకి ఫైనల్గా ఇక్కడ వచ్చినటువంటి 0.008 మనం చెప్పొచ్చు. అంటే 1000 ఛాన్సెస్లో
8 ఛాన్సెస్ వీళ్ళకి సేమ్ బర్త్డే రావడానికి ఉంది అని మనం దీని ఆధారంగా చెప్పగలుగుతాం అనమాట. సో ఇది మనకి 6th ప్రాబ్లం. ఇదే కండిషన్ తో మీకు 3rd ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 3 and 6 సేమ్ మోడల్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక 7 చూడండి, ఇది డైస్ కి సంబంధించిన మళ్ళీ పాచికల విసరడం కాబట్టి ఒకసారి డై సింబల్ మీకు చూపించడం జరిగింది. మొత్తం 6 ఛాన్సెస్ ఉంటాయి. 1 to 6 నంబర్స్ 6 ఫేసెస్ మీద వేసి ఉంటాయి అనేటువంటి దాన్ని మనం డై అని పిలుస్తాం. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్ అంటే ఒక డైని ఒకసారి విసిరారు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్, ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అండ్ ఆడ్ నంబర్. అంటే ఈ డైని విసిరితే వచ్చే ఛాన్సెస్లే 1 to 6. వీటిలో ప్రైమ్ నంబర్ రావడానికి, అదేవిధంగా 2 and 6 కి మధ్యలో ఉన్న నెంబర్ రావడానికి, ఆడ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీస్ మనం కనుక్కోవాలి. సో ముందుగా మనం ఏం చేస్తాం, డైని విసిరినప్పుడు వచ్చే అవుట్కమ్స్ ఏమిటో రాస్తాం. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని చేస్తాం. ప్రైమ్ నెంబర్కి వచ్చే ఛాన్సెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ముందు మనం రాస్తాం. సో ఇక్కడ మనకి అవసరమైనటువంటి పార్ట్ రాసుకున్నాం చూడండి. గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ చేయాలి కనుక ముందుగా ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ప్రైమ్ ఏమిటి అనేది రాద్దాం. అంటే అసలు ప్రైమ్ అనేవి ఇందులో ఏమేమి ఉన్నాయి మనం చూస్తే 1 to 6 నంబర్స్ లో ప్రైమ్ అని వెయిట్ని పిలుస్తాం మనం. 2, 3 and 5 ఈ 3 మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అని మనకు తెలుసు. బికాస్ 1ని ప్రైమ్ కానీ కాంపోజిట్ కానీ లెక్క వేయకూడదు. సో ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి 2, 3, 5 మాత్రమే మనకి ప్రైమ్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ప్రైమ్. సో ప్రైమ్ రావాలంటే ఎన్ని ఫేవర్ ఛాన్సెస్ ఉన్నాయి మనకి? ఓన్లీ 3 ఛాన్సెస్ అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఈ ఫార్ములా ప్రకారం. సో నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అనే సూత్రం ప్రకారం మనకి ఫేవర్ గా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 కాబట్టి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ మనం ఏమని రాయొచ్చు? 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ మనకి 6. అంటే చూడండి, ఉన్న 6లో 3 ఛాన్సెస్ ప్రైమ్ అవడానికి ఉన్నాయంటే సగం ఛాన్స్ మనకు ఉందన్నమాట. సో ఇక్కడ 3 ఎలాగో 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి దీని ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 1/2 అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ దాంట్లో అడిగింది ఏంటి? ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. అసలు 2 and 6 కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవి రాస్తే మళ్ళీ దాని యొక్క మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమిటో చూస్తే మనం దాని ప్రాబిలిటీని కూడా మనం చెప్పొచ్చు. సెకండ్ దానికి సంబంధించి నంబర్స్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అన్నాడు కాబట్టి అసలు ముందు 2 and 6 కి మధ్యలో ఉండటం అంటే ఏంటి? వీటి మధ్యలో ఉండాలి కాబట్టి 2, 6 కూడా రాయకూడదు. మధ్యలో ఉన్నవి కేవలం మనకి 3, 4, 5 ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. సో ఆటోమేటికల్గా ఇవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. ఇక్కడ ఎలా అయితే 3 ఛాన్సెస్ ఉన్నాయో దీనికి కూడా 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఛాన్సెస్ యొక్క వాల్యూస్ మారే తప్ప నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ దీనికి సేమ్ కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తుంది? సేమ్ దీనికి వచ్చినట్లే 3/6. సో ఇట్ ఈస్ 1/2 అనేది దీనికి ఉన్నటువంటి ఛాన్స్. నెక్స్ట్ 3 తీసుకుంటే మనకి ఆడ్ నెంబర్ అని అడగడం జరిగింది. సో ఆడ్ నంబర్స్ ఇన్ ఎస్ అంటే శాంపుల్ స్పేస్ లో ఉన్నటువంటి ఆడ్ నంబర్స్ ఏవి అనేది మనం రాసుకుంటే 1, 3, 5 ని ఆడ్ నెంబర్ అంటారని తెలిసింది. సో ఆడ్ నంబర్స్ మీన్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 కాబట్టి 2 టేబుల్ తో డివిజిబుల్ కానీ ఈ మూడింటిని 1, 3, 5 ని ఆడ్ నంబర్స్ అంటాం మనకు తెలిసిందే. సో దీనికి ఫేవరబుల్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ కూడా 3 ఛాన్సెస్. సో సేమ్ వే మనం కూడా మళ్ళీ ప్రాబిలిటీ రాస్తే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఆడ్ నంబర్ అంటే ఈ డైని త్రో చేసినప్పుడు ఆడ్ నంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగినప్పటికీ మనం చెప్పాల్సింది ఫేవరబుల్ ఛాన్సెస్ 3 బై టోటల్ ఛాన్సెస్ 6. సో ఇట్ ఈస్ ఆల్సో 1/2. అంటే ఒక రకంగా ఈ 3 కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని మనం చెప్పొచ్చు. అన్నిటికీ కూడా సేమ్ ప్రాబిలిటీ వచ్చింది. బట్ అన్నిటికీ సేమ్ ఛాన్సెస్, వాటి వాల్యూస్ ఒకలా లేకపోయినా నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ సమానంగా ఉన్నాయని అర్థం అన్నమాట. సో ఇది 7th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫర్ డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. ఎప్పుడైతే డెక్ ఆఫ్ కార్డ్స్ అని ఇచ్చాడో మళ్ళీ మనం ఒకసారి ప్లే కార్డ్స్ మెన్షన్ చేసుకుందాం. ప్లే కార్డ్స్ లోంచి రెడ్ కింగ్ తీయడానికి ప్రాబబిలిటీ అడిగాడు. అసలు మనకి ప్లే కార్డ్స్ లో కింగ్స్ అనేవి ఏముంటాయి, అందులో రెడ్ కింగ్స్ ఏముంటాయి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మళ్ళీ మీకు ఇక్కడ ఒకసారి ప్లే కార్డ్స్ యొక్క డెక్ ని సింబల్ మనకి పిక్చర్ చూపించడం జరిగింది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 52లో కింగ్స్ అనేవి 4 ఉంటాయి. చూడండి, కే సింబల్ తో, కే అనే లెటర్ తో ఉన్న వాటిని కింగ్స్ అంటామని తెలిసిందే. 4 కింగ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అడిగింది ఏంటి? రెడ్ కింగ్. ఈ 4లో 2 బ్లాక్ ఉంటాయి, 2 రెడ్ ఉంటాయి. సో చూడండి, ఈ 2 కూడా మనకి రెడ్ కింగ్స్ అవుతాయి. రెడ్ కింగ్స్ మీన్స్ డైమండ్ కింగ్ ఆర్ హార్ట్స్ కింగ్ అనమాట. ఇందులో మనకి క్లబ్స్ కింగ్ కానీ స్పేడ్ కింగ్స్ కానీ ఇందులో అడగలేదు. సో మొత్తం అవుట్ ఆఫ్ ఈ 52లో మనల్ని అడిగింది ఏంటి? డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నాడు కాబట్టి రెడ్ కింగ్స్ అసలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో మొత్తం 52లో 2 ఛాన్సులు మాత్రమే దీనికి ఫేవరబుల్ కాబట్టి ఆ 2/52 అనేది మనకు అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం
ఒక ఎక్స్ప్లెనేషన్ రూపంలో మనం మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ మీకు అందుకే ఏం రాస్తున్నాను, ముందుగా టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. ముందు మనం అన్ని ఛాన్సెస్ ఎన్నో చూడాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ డెక్. ఒక డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అని ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా దీన్నే నెంబర్ ఆఫ్ ఎస్ శాంపిల్ స్పేస్ అని సూచించవచ్చు. మనం ఎన్ని ఉంటాయి, 52. ఇందులో మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ రెడ్ కింగ్స్. సో ఇక్కడ రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడే మనం చూసాం, దీన్నే మనం ఎన్ ఆఫ్ ఈ అనుకోవచ్చు. మనకు కావాల్సిన ఈవెంట్ కాబట్టి ఎన్ ఆఫ్ ఈ అనుకోవచ్చు. ఇవి ఎన్ని ఉంటాయి, ఓన్లీ 2. ఆ 2 ఏంటో కూడా బ్రాకెట్ లో రాస్తున్నాం. ఒకటి హార్ట్స్ కింగ్ అంటాం, ఇంకొకటి డైమండ్ కింగ్ అంటాం. ఎందువల్లంటే మనకి అవి ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేద్దాం అనమాట. హార్ట్స్ కింగ్, డైమండ్ కింగ్ అనేటువంటి 2 మాత్రమే రెడ్ కలర్ లో ఉండేవి. మిగిలిన క్లబ్ అండ్ స్పేడ్ కింగ్ మనకు కాదు. సో ఇప్పుడు దీని యొక్క ప్రాబబిలిటీ మనం కనుగొనాలి కాబట్టి ఎప్పటిలాగే ఆ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఒకసారి రాద్దాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని సూచిస్తాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్, మనకి ఇంతకు ముందు కూడా మీకు ప్రాబబిలిటీ డెక్ ఆఫ్ కార్డ్స్ గురించిన వీడియోలో ఏ కాంబినేషన్స్ ఎలా చెప్పాలనేది స్టడీ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మీకు ముందే చెప్పాం. రెడ్ కింగ్ అంటే ఒక కలరు ప్లస్ కార్డ్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు అలాంటివి 2 ఉంటాయి అనుకున్నాం. సో ఇక్కడ ఆ రెండేకి మనం మెన్షన్ చేసాం. సో నెంబర్ ఆఫ్ ఈ ప్లస్ లో 2, నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 52. మొత్తం మీద 2 టేబుల్ మీకు ఇంకా ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 126. సో 1/26 అనేది మనకి ఇక్కడ కావాల్సినటువంటి ప్రాబిలిటీ అవుతుంది. సో ఇది 8th ప్రాబ్లం. దీంట్లో ఈ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ఫైనల్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 9, ఇది జనరల్ గా ఇచ్చినటువంటి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏమి అక్కడ క్వశ్చన్స్ మెన్షన్ చేయకుండా మిమ్మల్ని మీరు తయారు చేసుకోమన్నది. మేక్ 5 ప్రాబ్లమ్స్ గెటింగ్ ప్రాబిలిటీ యూజింగ్ డైస్, కార్డ్స్ ఆర్ బర్త్డేస్ అండ్ డిస్కస్ విత్ ఫ్రెండ్స్ అండ్ టీచర్ అబౌట్ దేర్ సొల్యూషన్స్. అంటే ఇది మీకు క్వశ్చన్ చూస్తేనే అర్థం కావాలి, ఇది అంటే ఎగ్జామ్ పర్పస్ లో ఇవ్వడానికి అనుగుణ క్వశ్చన్ కాకపోయినా మీకు ప్రాబబిలిటీ మీద అవగాహన కోసం మీకు మీరే ఓన్ క్వశ్చన్స్ తయారు చేసుకుని ఒక 5 ప్రాబ్లమ్స్ తయారు చేయండి. అంటే ఏవైనా ఒక 5 క్వశ్చన్స్ రూపంలో మనం తయారు చేసి ఏవైనా రాయొచ్చు. వాడు హింట్ గా ఇవి ఇచ్చాడు, అంటే ఇలాంటి కండిషన్స్ వరకు మన డైస్ ని ఉపయోగించి, లేదంటే మన ప్లే కార్డ్స్ లోంచి, లేదంటే బర్త్డేస్ గురించి ఇటువంటివి వాటిని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడం, లేదా టీచర్ తో డిస్కస్ చేసి వాటి సొల్యూషన్స్ కూడా మీరు రాసుకోవచ్చు అని. సరే ఇక్కడ మనం సొల్యూషన్స్ వాటన్నిటికీ ఇలాంటి లెక్కలు చేసాం, మెన్షన్ చేయకపోయినా ఒక 5 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాము. చూడండి 5 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో ఈ 5 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గా ఈ డైస్, కార్డ్స్ అండ్ బర్త్డేస్ ని యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ రాయడం జరిగింది. ఇలా మీరు కూడా ఓన్ గా రాయవచ్చు. ఊరికే వాటి సొల్యూషన్స్ కూడా బ్రీఫ్ గా ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం ఒక డిస్కషన్ కోసం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ వెన్ ఎ డై ఇస్ థ్రోన్. అంటే మీకు ఎగ్జాక్ట్ గా అడిగిన సేమ్ క్వశ్చన్ కాకుండా మనం కొన్ని మార్చుకున్నాం. ఒక డైని విసిరినప్పుడు ఈవెన్ ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. మనకు తెలుసు డై విసిరినప్పుడు 6 ఛాన్సెస్ ఉంటాయని. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అసలు మనకు తెలుసు, ఓన్లీ 2 ని ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటాం. అంటే ఒక ఛాన్స్ మాత్రమే ఆ 6 లో ఉంది కాబట్టి సపోజ్ దీని ప్రాబిలిటీ అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 1/6 అనేది ఈ ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. అంటే బ్రీఫ్ గా ఇక్కడ ఆన్సర్ మాత్రమే రాస్తున్నాను, జస్ట్ మనకి అవగాహన కోసం. మొత్తం 6 ఛాన్సెస్ డైలో ఉంటే ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది 2 ని పిలుస్తాం కాబట్టి 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ కనుక 1 ఛాన్స్ దానికి ఉంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి డై మీదే. ఇఫ్ ఏ డై ఈజ్ రోల్డ్ వన్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. మనకి జనరల్ గా ఉన్నటువంటి ఈ 1 to 6 ఉన్నటువంటి అంకెల్లో ఫ్యాక్టర్ అంటే 6 కి ఫ్యాక్టర్ అయ్యేవి ఏమున్నాయని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, 6 కి ఫ్యాక్టర్ గా వీటిలో అంటే ఏ టేబుల్లో అయితే 6 వస్తుందో మనం వాటన్నిటిని తీసుకుంటే 1, అదేవిధంగా 2, 3 అండ్ 6 కూడా 6 కి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే మొత్తం 4 ఛాన్సెస్ అవుట్ ఆఫ్ 6 లో మనకు ఉన్నాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ 4 అడిగినట్లు అవుతుంది, మొత్తం 6 కాబట్టి ఈ సెకండ్ దానికి సపోజ్ మనం ప్రాబిలిటీ చేస్తే 4/6 లేదా 2/3 అది క్యాన్సిల్ అయ్యి వస్తుంది అనేది మనకు తెలుసు. సో ఇదే విధంగా నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ క్వీన్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 ఉంటాయి. ఇంతకుముందే మనం ఇలాంటి మోడల్ ప్రాబ్లం చేస్తుంటే రెడ్ క్వీన్ అన్నాను, అంటే రెడ్ కలర్ లో ఉండేటువంటి ఆ 26 కార్డ్స్ లో క్వీన్స్ అనేవి 2 ఉంటాయని మనకు తెలుస్తుంది. క్వీన్ మీన్స్ హార్ట్స్ లో క్వీన్, డైమండ్ లో క్వీన్, రెడ్ క్వీన్ అంటే. అలా అవుట్ ఆఫ్ 52 మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా ఇంతకుముందు ప్రాబ్లం చేసినట్టే 2/52 ఫైనల్ గా 1/26 అనేది అక్కడ వస్తుందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఎ స్పేడ్. స్పేడ్ కానిది మనం పిక్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత. బాగా కలిపినటువంటి ఆ పేకల కట్ట నుండి మనం తీస్తే స్పేడ్ కానిది అంటే అసలు స్పేడ్స్ ఎన్ని ఉంటాయో మీకు తెలిసినప్పుడు ఆటోమేటిక్ ఆన్సర్ చెప్పొచ్చు. స్పేడ్ అంటే మనకి 13 ఉంటాయని తెలిసిందే,
స్పేడ్ కాని కార్డ్ రావాలంటే ఏం రావాలా, రిమైనింగ్ 52లో 13 పోగా రిమైనింగ్ ఉన్నటువంటి 39 కార్డ్స్ ఛాన్స్ మనకు ఉంటుంది కాబట్టి 39/52 అనేది 4th అవుతుంది. మీకు 13 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా 3/4 బికాస్ 4 13s are 52, 3 13s are 39. ఆ 13 మనకి తగ్గుతాయి అనమాట. ఇక ఫైనల్ క్వశ్చన్ చూడండి, ఇది బర్త్డేస్ కూడా అడిగారు కాబట్టి బర్త్డే బేస్ చేసుకున్న క్వశ్చన్. ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ రాజూస్ బర్త్డే కమ్స్ ఆన్ ఫ్రైడే. ఒక వ్యక్తి యొక్క బర్త్డే ఏ ఇయర్ లో అయినా మనకు పర్టికులర్ గా ముందు ఆ ఇయర్ పేరు మెన్షన్ చేయనప్పుడు, డేట్ తెలియనప్పుడు 7 ఛాన్సెస్ మనకు ఉన్నాయి. సండే నుంచి సాటర్డే వరకు ఏదైనా రావచ్చు. అందులో ఫ్రైడే బర్త్డే రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే మనం కూడా చూసుకోవాల్సింది, అవుట్ ఆఫ్ దీస్ 7 ఛాన్సెస్ ఫ్రైడే అనే ఛాన్స్ ఒకసారి వస్తుంది కాబట్టి ఈ ప్రాబిలిటీ ఏమని చెప్పొచ్చు, మనం 1/7 అని మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఓన్ ప్రాబ్లమ్స్ వేటినైనా మనమే తయారు చేసుకుని వాటి ఆన్సర్స్ రాయొచ్చు. ముఖ్యంగా ప్రాబిలిటీ మీద అవగాహన పెరగాలంటే ప్రాబిలిటీలో ఇచ్చిన జనరల్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఇతర టాపిక్స్ లో తక్కువే ఉంటాయని చెప్పొచ్చు. ప్రాబిలిటీలో మీకు మీరుగా ఓన్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా తయారు చేసుకోవచ్చు. మన నిత్య జీవితంలో జరిగేటువంటి ఈవెంట్స్ ఆధారంగానే ప్రాబిలిటీస్ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 13.1 అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. In this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.